బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసులు పంపారంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఘాటుగా స్పందించారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి లీగల్ నోటీసులు అందలేదని, ఒకవేళ అందినా క్షమాపణ చెప్తే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తానెప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని, అక్రమ మట్టి తవ్వకాలు చేయలేదని, చందాలు వసూలు చేసి రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు. గన్నవరాన్ని దోచుకుని అభివృద్ధిని అడ్డుకున్న వారే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు నాకు రాలా, అసలు బహిరంగ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. అసలు నేను ఎప్పుడు తప్పు చేయలా, నేను దేనికి తల వంచలో, నేను చందాలు తీసుకుని పోటీ చేయలా, నేను అక్రమ మట్టి తవ్వకాలు చేయలా, నేను కొట్టుకొచ్చిన డబ్బులతో పోటీ చేయలా. వైషుడు నియోజకవర్గ రాజకీయాలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తనకు ఎవరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధే తన రాజకీయ లక్ష్యమని స్పష్టం చేశారు. పోలవరం కాలువ పనులకు సంబంధించి గతంలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ప్రసాదంపాడులోని తన కార్యాలయంలో రైతుల కోసం ఉచితంగా మోటార్లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక దానంగా ఇచ్చిన వస్తువులను తిరిగి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే అనంతరం వాటిపైనే రాజకీయ వివాదాలు సృష్టించడం హాస్యాస్పదమని విమర్శలు గుప్పించారు. మోటార్ల తరలింపు వ్యవహారంపై సంబంధిత నాయకులు ప్రజలకు సమాధానం చెప్పారు. డబ్బులతో పోటీ చేయలా, వైషుడే నేను క్షమాపణ చెప్పాలా, దేనికి చెప్పాలి? గన్నవరం దోచినందుక, దోచినాలు చెప్పాలి క్షమాపణ. గన్నవరం ప్రజలు నగుబాటుకు గురైంది. మీకు మ్యాండేట్ ఇచ్చి చంద్రబాబు గారి కంట కన్నీరు పెట్టించి ఎవరు మర్చిపోలే ఇంకా ఇవన్నీ. ఈ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు. నేను 9 సంవత్సరాలు అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి. అది కూడా నా రాజకీయ జీవితం గన్నవరంతోనే ప్రారంభమైంది. రేపు నవంబర్ 17కి 9 సంవత్సరాలు పూర్తవుద్ది. ఇంకా నాకు కథలు చెప్దాం అనుకుంటే అది అవివేకం. నాకు నోటీస్ అయితే రాలేదు, కానీ నోటీస్ వస్తే ఏమవుతుంది? ఎవరు ఏమని చంద్రబాబు గారికి ఏం లేక పెట్టారు? ఏమన్నారు? పోలవరం కాలువ గురించి ఏం పెట్టారు? ఎల్లినో ప్రాబ్లంతో వచ్చిన సమస్య ఏమి లేదండి. అది బంద్ ఏం పెట్టాడు? పోలవరం కాలువ గతంలో మీ దయ్యాలో నేను బాగా చేశానండి, చేయండి అన్నాడు. అది లేక అది ఇచ్చి నోటీస్ చేసింది అవినీతి. దాని వల్ల నోటీస్ వల్ల పోలవరం మోటార్లు ఎవరు ఇచ్చారు మీకు తెలియదా? మీరు కళ్ళు మూసుకుపోయి చూస్తున్నారా సోదరులారా? మీడియా సాక్షిగా అడుగుతున్నా. ప్రసాదంపాడు ఆఫీసులో దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు వచ్చి, చిత్తూరు ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు వచ్చి ఇచ్చిన వీడియో మీకు కావాలా? మీ దగ్గర ఉందా? ప్రసాదంపాడులో వీడియో ఉంది కదా, దాని అర్థం మోటార్లు ఎవరే? ఎవరన్నా దానం ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళినందుకు ఎవరన్నా కేసేస్తే వాళ్ళ శిక్ష కోర్టులో జడ్జిలకు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు దానం ఇచ్చారని తీసుకెళ్లిపోవడం అంటే అసలు ఏం కేసులు కట్టాలో, ఎట్లాంటి శిక్ష కట్టాలో కూడా తెలియని పరిస్థితి. లీగల్ నోటీసు నాకు రాలా, అసలు బహిరంగ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. అసలు నేను ఎప్పుడు తప్పు చేయలా, నేను దేనికి తల వంచలో, నేను చందాలు తీసుకుని పోటీ చేయలా, నేను అక్రమ మట్టి తవ్వకాలు చేయలా, నేను కొట్టుకొచ్చిన డబ్బులతో పోటీ చేయలా. వైషుడే నేను క్షమాపణ చెప్పాలా, దేనికి చెప్పాలి? గన్నవరం దోచినందుక, దోచినాలు చెప్పాలి క్షమాపణ. గన్నవరం ప్రజలు నగుబాటుకు గురైంది. మీకు మ్యాండేట్ ఇచ్చి చంద్రబాబు గారి కంట కన్నీరు పెట్టించి ఎవరు మర్చిపోలే ఇంకా ఇవన్నీ. ఈ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు. నేను 9 సంవత్సరాలు అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి. అది కూడా నా రాజకీయ జీవితం గన్నవరంతోనే ప్రారంభమైంది. రేపు నవంబర్ 17కి 9 సంవత్సరాలు పూర్తవుద్ది. ఇంకా నాకు కథలు చెప్దాం అనుకుంటే అది అవివేకం. నాకు నోటీస్ అయితే రాలేదు, కానీ నోటీస్ వస్తే ఏమవుతుంది? ఎవరు ఏమని చంద్రబాబు గారికి ఏం లేక పెట్టారు? ఏమన్నారు? పోలవరం కాలువ గురించి ఏం పెట్టారు? ఎల్లినో ప్రాబ్లంతో వచ్చిన సమస్య ఏం పెట్టారు? ఏమి లేదండి. అది బంద్ ఏం పెట్టాడు? పోలవరం కాలువ గతంలో మీ దయ్యాలో నేను బాగా చేశానండి, చేయండి అన్నాడు. అది లేక అది ఇచ్చి నోటీస్ చేసింది అవినీతి. దాని వల్ల నోటీస్ వల్ల పోలవరం మోటార్లు ఎవరు ఇచ్చారు మీకు తెలియదా? మీరు కళ్ళు మూసుకుపోయి చూస్తున్నారా సోదరులారా? మీడియా సాక్షిగా అడుగుతున్నా. ప్రసాదంపాడు ఆఫీసులో దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు వచ్చి, చిత్తూరు ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు వచ్చి ఇచ్చిన వీడియో మీకు కావాలా? మీ దగ్గర ఉందా? ప్రసాదంపాడులో వీడియో ఉంది కదా, దాని అర్థం మోటార్లు ఎవరే? ఎవరన్నా దానం ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళినందుకు ఎవరన్నా కేసేస్తే వాళ్ళ శిక్ష కోర్టులో జడ్జిలకు కూడా తెలియని పరిస్థితి.
వాళ్ళు దానం ఇచ్చారని తీసుకెళ్లిపోవటం ఏంటి? అసలు ఏం కేసులు కట్టాలో ఎట్లాంటి సెక్షన్ కట్టాలో కూడా తెలియని పరిస్థితి. లీగల్ నోటీసు నాకు రాలా, అసలు బహిరంగ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. అసలు నేను ఎప్పుడు తప్పు చేయలా, నేను దేనికి తల వంచలో, నేను చందాలు తీసుకుని పోటీ చేయలా, నేను అక్రమ మట్టి తవ్వకాలు చేయలా, నేను కొట్టుకొచ్చిన డబ్బులతో పోటీ చేయలా. వైషుడే నేను క్షమాపణ చెప్పాలా? దేనికి చెప్పాలి? గన్నవరం దోచినందుక? దోచినాలు చెప్పాలి క్షమాపణ. గన్నవరం ప్రజలు నగుబాటుకు గురైంది. మీకు మ్యాండేట్ ఇచ్చే చంద్రబాబు గారి కంట కన్నీరు పెట్టించి ఎవరు మర్చిపోలే ఇంకా ఇవన్నీ. ఈ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు. నేను 9 సంవత్సరాలు అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి. అది కూడా నా రాజకీయ జీవితం గన్నవరంతోనే ప్రారంభమైంది. రేపు నవంబర్ 17కి 9 సంవత్సరాలు పూర్తవుద్ది. ఇంకా నాకు కథలు చెప్దాం అనుకుంటే అది అవివేకం. నాకు నోటీస్ అయితే రాలేదు, కానీ నోటీస్ వస్తే ఏమవుతుంది? ఎవరు ఏమని చంద్రబాబు గారికి ఏం లేక పెట్టారు? ఏమన్నారు? పోలవరం కాలువ గురించి ఏం పెట్టారు? ఎల్లినో ప్రాబ్లం తో వచ్చిన సమస్య. పోలవరం పాలన ఏం పెట్టారు? ఏమి లేదండి. అది ముందు ఏం పెట్టాడు? పోలవరం పాలన గతంలో మీ దయ్యాలో నేను బాగా చేశానండి, చేయండి అన్నాడు. అది లేక అది ఇచ్చి నోటీస్ చేసింది అవినీతి. దాని వల్ల నోటీస్ వల్ల పోలవరం మోటార్లు ఎవరు ఇచ్చారు మీకు తెలియదా? మీరు కళ్ళు మూసుకుపోయి చూస్తున్నారా సోదరులారా? మీడియా సాక్షిగా అడుగుతున్నా. ప్రసాదం బోర్డు ఆఫీసులో దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు వచ్చి, చిత్తూరు ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు వచ్చి ఇచ్చిన వీడియో మీకు కావాలా? మీ దగ్గర ఉందా? ప్రసాదం బోర్డు వీడియో ఉంది కదా. దాని అర్థం మోటార్లు ఎవరై? ఎవరన్నా దానం ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళినందుకు ఎవరన్నా కేసేస్తే వాళ్ళు శిక్ష కోర్టులో జడ్జిలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు దానం ఇచ్చారని తీసుకెళ్లిపోవటం ఏంటి? అసలు ఏం కేసులు కట్టాలో ఎట్లాంటి సెక్షన్ కట్టాలో కూడా తెలియని పరిస్థితి. లీగల్ నోటీసు నాకు రాలా, అసలు బహిరంగ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. అసలు నేను ఎప్పుడు తప్పు చేయలా, నేను దేనికి తల వంచలో, నేను చందాలు తీసుకుని పోటీ చేయలా, నేను అక్రమ మట్టి తవ్వకాలు చేయలా, నేను కొట్టుకొచ్చిన డబ్బులతో పోటీ చేయలా. వైషుడే నేను క్షమాపణ చెప్పాలా? దేనికి చెప్పాలి?